కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేసే దిశగా పనిచేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామన్నారు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పవర్ ఎలా ఉంటుందో ఇవాళ చూపిస్తా ఉన్నాం, అందరూ చూస్తూ ఉన్నారని కూడా నవ్వుతూ గొప్పగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. 2029 నాటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ ప్రెస్ మీట్ ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో పొట్టెల తలకన నరికినట్టు రప్ప 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 నరుకుతామని ఈ సందర్భంగా అందరినీ గుర్తు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు జేపీఎం భారత పార్టీ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళిత బహుజనులకు రాజకీయ దిశగా వెదుగుదలకి నోచుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవి అని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా దళిత బహుజన బిడ్డలందరూ మేల్కొని గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. ఇవాళ అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా దళిత బహుజనులు మేల్కోవాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా. ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా మొదట బలి కావాల్సింది మన దళిత బహుజనులను కూడా మరొక్కసారి